హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే తెలుసుకుందామండి. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం చేతికి రింగ్స్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. కొన్ని రింగ్స్ అయితే లూజ్గా ఉంటాయి. అలా లూజ్గా ఉన్న రింగ్స్ వేలికి పెట్టుకుంటే కనుక పడిపోతుంది అన్న భయం అయితే ఉంటుంది కదా. సో అటువంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. కామన్గా కొంతమంది అయితే లూజ్గా ఉన్న రింగ్కి దారం చుట్టి వేలికి పెట్టుకుంటూ ఉంటారు కదండి. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా 2 to 3 ముడులు వచ్చే విధంగా ముడి వేసుకున్నానండి. ఇలా ముడి వేసిన తర్వాత ఈ రింగ్ ఇంకా సేఫ్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఈ రబ్బర్ని అయితే వేలికి తొడుక్కోవాలి. ముందుగా రబ్బర్ని వేలికి తొడిగిన తర్వాత అప్పుడు రింగ్ని అయితే పెట్టుకోవాలండి. ఈ రబ్బర్ బ్యాండ్ కూడా బయటకు అసలు కనిపించదండి. పెద్దవాళ్ళని ఎలాగైనా పెట్టుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి రింగ్స్ పెట్టినప్పుడు పడిపోతాయి అన్న భయం అయితే ఉంటుంది కదా. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో షుగర్ని ఏ ప్లేస్లో పెట్టినా కానీ చీమలు అయితే పట్టేస్తూ ఉంటాయి కదండి. అటువంటిప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన కిచెన్లో ఉన్న లవంగాలను అయితే తీసుకోండి. మనకి ఇంట్లో ఉన్న షుగర్ని బట్టి ఇక్కడ 4 to 5 లవంగాల వరకు ఇందులో అయితే వేస్తున్నాను. ఈ ఘాటు వాసనకి చీమలు అనేవి అస్సలు దరిచేరవండి. ఈ యూస్ఫుల్ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి. ఇలాంటి బ్యాగ్స్లో వాటర్ బాటిల్ పెట్టుకుని బయటికి వెళ్తూ ఉంటాం కదా. అలా వాటర్ బాటిల్ పెట్టినప్పుడు ఆ బాటిల్ అనేది స్ట్రైట్గా ఉండదండి, పక్కకు పడిపోతుంది లేదా కిందకు పడిపోతుంది. ఎప్పుడైనా మూత కొద్దిగా లూజ్గా ఉంటే గనక ఆ వాటర్ అంతా కూడా బ్యాగ్లో పడి బ్యాగ్ అంతా తడిచిపోతుంది కదా. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక పిన్నీస్ అయితే తీసుకోండి. అలాగే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. ఫస్ట్గా పిన్నీస్కి రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని బ్యాగ్కి లోపల భాగంలో ఈ పిన్నీస్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టి ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ బాటిల్కి ఈ విధంగా పెట్టేస్తే కనుక బాటిల్ అనేది అస్సలు కదలదండి. మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి పిల్లల స్కూల్ బ్యాగ్ అయితే ఖరాబ్గా ఉంటుంది కదండి. ఇందులో ఉన్న బుక్స్ అన్నీ తీసి ఈ బ్యాగ్ని డైలీ క్లీన్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది కదా. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. వాళ్ళు షార్ప్నర్తో పెన్సిల్ చెక్కుకున్న, అలాగే ఏవైనా చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏమైనా సరే ఆ బ్యాగ్లోనే పెట్టేస్తూ ఉంటారు. సో అలా బ్యాగ్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. దీనికోసం మన ఇంట్లో ఇలా జ్యువెలరీకి సంబంధించిన చిన్న పర్సులు అయితే ఉంటాయి కదండి. ఆ పర్సులను మనం పక్కన పాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ పర్స్ని ఈ బ్యాగ్ లోపల, అంటే బ్యాగ్ ఫ్రంట్ జిప్ ఉంటుంది కదండి, ఈ ఫ్రంట్ జిప్ లోపల ఒక పిన్నీస్తో ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. బ్యాగ్లో ఇలా పెట్టేసిన తర్వాత పిల్లలకైతే చెప్పండి, షార్ప్నర్తో పెన్సిల్ షార్ప్ చేసుకున్నా సరే దాని నుంచి వచ్చే డస్ట్ కానీ లేదా చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏమైనా సరే ఈ పర్స్లో వేసేసి జిప్ అయితే క్లోజ్ చేసేయమనండి. దీనివల్ల మనకి బ్యాగ్ని మాటికి క్లీన్ చేయవలసిన పని ఉండదు. జస్ట్ ఈ పర్స్ ఓపెన్ చేసుకుని పర్స్లో ఉన్న డస్ట్ మొత్తం బయట పారేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇది అలవాటు చేస్తే కనుక వాళ్ళ స్కూల్ బ్యాగ్ అనేది ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చిన్న మంట వస్తుంది కదండి, లేదా రెడ్ కలర్లో వస్తుంది మంట అనేది. సో అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మంట చిన్నగా వచ్చినప్పుడు మనం ఈ గ్యాస్ స్టవ్ని బయటికి తీసుకువెళ్ళి రిపేర్ చేయించవలసిన అవసరం అయితే లేదండి. ఇలా చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన గ్యాస్ స్టవ్ని మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద ఉన్న బర్నర్స్ అయితే తీసేయండి. అలాగే గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా తీసేసుకోవాలి. ఈ గ్యాస్ స్టవ్ని ఈ విధంగా క్లీన్ చేసుకునేటప్పుడు గ్యాస్ బండ్ కూడా ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ కూడా తీసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎలాగో ఎప్పుడు కూడా కొబ్బరికాయలను అయితే వాడుతూ ఉంటాం కదండి. ఈ కొబ్బరికాయకి ఉన్న పీచుని అయితే, అంటే సన్నటి పీచుని అయితే ఈ విధంగా తీసుకోండి. ఈ పీచు ఏంటంటే షార్ప్గానే ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.
గ్యాస్ స్టవ్ని ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకి గ్యాస్ వస్తుంది కదండి, అంటే గ్యాస్ స్టవ్కి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ దగ్గర నుంచి ఇలా చిన్న సన్నపాటి గొట్టం అయితే ఉంటుంది కదండి, అక్కడ నుంచే మనకి గ్యాస్ అనేది వస్తుంది కదా. ఈ లోపల ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే లోపలికి చిన్న హోల్ లాంటిది అయితే ఉంటుంది, బాగా చిన్నగా ఉంటుంది. ఆ హోల్లో కొన్ని డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు మనకి గ్యాస్ అనేది చిన్నమంట వస్తూ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా ఈ పీచుని అయితే ఆ హోల్లో పెట్టి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ మంట అనేది చిన్న మంట అనేది రానే రాదు. రెండు వైపులా కూడా ఇలా కొబ్బరి పీచుతో ఇలా క్లీన్ చేస్తున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చూస్తే ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుందండి. మీరు అనుకోవచ్చు పిన్నిస్తో కానీ లేదా సూదితో కానీ క్లీన్ చేసుకోవచ్చు అని. పిన్నిస్తోని సూదితోనే అనేది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుందండి, అవి చాలా చిన్నగా ఉంటాయి కదా. అదే కొబ్బరి పీచు అయితే పొడవుగాను ఉంటుంది, స్ట్రాంగ్గాను ఉంటుంది. సో అది క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అందుకని నేను కొబ్బరి పీచుతోని ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు బర్నర్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి, మనకి ఫ్లేమ్ అయితే ఎంత బాగా వస్తుందో, అసలు ఎర్రమంట కూడా రాదండి. ఈ బర్నర్స్ పైన కూడా ఈ పీచుతో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి మంట అయితే మనకి ఎంత బాగా వస్తుందో. మీకు నేను నైట్ టైం వీడియో తీయడం వల్ల సరిగా కనిపించకపోవచ్చు, కానీ చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుందండి. ఇంతేనండి, ఈ యూస్ఫుల్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.